నాగార్జున తాజాగా నటిస్తున్న క్రేజీ చిత్రం 'కూలీ'. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. 'కూలీ' నుంచి నిన్న ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో రజనీకాంత్ అయిన గ్లింప్స్‌లో ఆయన్ని మించి హైలైట్ అయిందని నాగ్ అని చెప్పాలి. 'కూలీకి 100 రోజులు కౌంట్‌డౌన్ పురస్కరించుకొని ఆ షార్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో కనీసం నాగ్ ముఖం కూడా చూపించలేదు. కానీ వెనుక నుంచి జుట్టును సవరించుకుంటున్న చిన్న షాట్‌తో అక్కినేని అభిమానులకు గూస్‌బంప్స్ ఇచ్చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజు. ముఖం చూపించకపోయినా అది నాగ్ అని కనిపెట్టేశారు ఫ్యాన్స్. కనీసం ఫేస్ రివీల్ చేయకుండా ఇంత స్టైలిష్‌గా ఒక హీరోను ప్రెజెంట్ చేయడం, అది కూడా ఈ పని ఒక తమిళ్ దర్శకుడు చేయడం అభిమానులు ఆశ్చర్యపరుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి నాగ్ నటించిన ఒక సన్నివేశం లీక్ అయింది. అందులో నాగ్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. అప్పట్నుంచి 'కూలీ'లో నాగ్ పాత్ర ఎలా ఉంటుంది అని క్యూరియాసిటీగా చూస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్‌గా గ్లింప్స్ చూశాక థియేటర్‌లో అక్కినేని అభిమానులు సంబరాలు మామూలుగా ఉండవనిపిస్తుంది. నాగ్‌ను కెరీర్‌లో ఈ దశలో ఎలా చూపించాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు లోకేష్. 'కూలీ' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' సినిమా విడుదలకు ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అనిరుద్ సంగీతంతో వచ్చిన ఈ వీడియో అభిమానుల్లో జోష్ నింపింది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. రజనీ దేవా పాత్రలో కనిపించనుండగా నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి స్టార్ కాస్ట్ ఉంది. ఆమిర్ ఖాన్ కేమియో, పూజా హెగ్డే స్పెషల్ డాన్స్ నంబర్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ 'కూలీ' చిత్రం ఆగస్టు ప్రేక్షకుల ముందుకు రానుంది. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్ నిర్మించింది. ఈ టీజర్‌లో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్ లాంటి స్టార్ హీరోలను బ్యాక్ నుంచి ఓపెన్ చేసినప్పటికీ వాళ్ళ ఫేస్ మాత్రం రిపీట్ చేయలేడు. రజనీకాంత్‌ను మాత్రం బ్యాక్ షాట్ నుంచి ఎస్టాబ్లిష్ చేయనప్పటికీ తన ఫేస్‌ను రివీల్ చేయడమే కాకుండా అతని చేత విజిల్ వేయించారు. నిజానికి తమిళ్ ప్రేక్షకులు తమ అభిమానుల హీరో విజిల్ కొడితే ఆనందపడుతూ ఉంటారు. అందుకోసమని రజనీకాంత్‌తో ఒక భారీ విజిల్ అయితే వేయించారు. మరి రజనీకాంత్ వేసిన విజిల్ రీసౌండ్‌కి పాన్ ఇండియా వైడ్‌గా ఒక రికార్డ్స్‌ని అన్నీ బ్రేక్ అవుతాయా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్‌లు రాబడతాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.